ఇప్పుడు చదువు అనేది దేనికి? ఉద్యోగం కొరక? చదువు అనేది ఎందుకు? ఉద్యోగం చేసుకొని భార్య బిడ్డలు పోషించుకోవడానిక? చదువు అనేది మనసు వికసించబడడానికి, ఉద్యోగం కొరకు కాదు. మనకి తెలియక చదువుకునేది ఉద్యోగం కొరకే అన్నట్టుగా చదువుకుంటున్నాడు. మీకు అర్థమైంది? చదువు అనేది ఉద్యోగం కొరకు కాదు. ఏ రంగంలో నీవు అడుగు పెట్టినా రాణించగలిగిన మనసు వికసించడానికి చదువు కావాలి. మనల్ని ఈరోజు ఎట్లా తయారయ్యారో తెలుసండి? చదువుకున్నవాడు అదొక్కటే చేస్తాడు. ఏదొక్కటి ఏం చేస్తున్నావు తమ్ముడా? సర్చింగ్ లో ఉన్నానన్నా. ఇంకేం సర్చింగ్? నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, తెల్ల జుట్టు వచ్చేసింది, మీసాలు ఊడిపో అవంత అయిపోయింది. సూత్రం సర్చింగ్ లో ఉన్నాడంట. ఏదో పని చేసుకోపోయావా? నేనేం చేయలేనన్న అదొక్కటి తప్ప. విచిత్రమైన ద్వారా సిగ్గుతో మనం తలపోసుకోవాల్సింది ఏంటో తెలుసా? చదువుకున్న వాడు అదొక్కటే చేయగలుగుతున్నాడు. చదువు లేనివాడు ఏ రంగంలోనైనా రాణించగలుగుతున్నాడు. అరే నేను చెప్పేది నిజం స్వామి, నా మాట వినండి స్వామి.